చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సోషల్ ఫ్యాంటసీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీని స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. కీరవాణి అద్భుతమైన మాస్ పాటను రెడీ చేశాడట. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అమ్మకానికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు, దాని ప్రకారం చూస్తే ఈ మూవీని జూన్ లేదా జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో చిరుకి ఏ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి చివరగా బోళాశంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ మూవీ చిరు కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఇక రీమేక్స్ ను పక్కన పెట్టి కేవలం ఒరిజినల్ కథలతోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిరు. అందుకే వశిష్ఠ లాంటి యంగ్ డైరెక్టర్ తో విశ్వంబర చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన జిమ్స్ ను విడుదల చేశారు మేకర్స్. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ మూవీలో గ్రాఫిక్స్ పై, విఎఫ్ఎక్స్ పై ప్రేక్షకులు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో మూవీ టీం ఒక నిర్ణయానికి వచ్చింది. విశ్వంబర షూటింగ్ ప్రస్తుతం పూర్తయింది. కానీ ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ ను ఇంప్రూవ్ చేయడం కోసం పాత టీం ను పక్కన పెట్టి కొత్త టీం కు ఈ బాధ్యతలు అప్పగించారని కొన్నాళ్ల క్రితం ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే నిజమైతే ఈ సినిమా విడుదలకు మరికాస్త సమయం పడుతుంది. అసలైతే ఈ మూవీని 2025 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. కానీ పలు కారణాల వల్ల అది సమ్మర్ కు పోస్ట్ పోన్ అయినట్లుగా రూమర్స్ వినిపించాయి. ఇంతలోనే అనిల్ రావిపూడితో చేసే సినిమాపై ఫోకస్ పెట్టారు చిరంజీవి. దీంతో అసలు విశ్వంబర పరిస్థితి ఏంటి, రిలీజ్ ఎప్పుడు లాంటి అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.